2025 సెప్టెంబర్ నెలలో ఆకాశంలో అరుదైన మరియు విశేషమైన సంఘటన జరగబోతుంది. ఒకే నెలలో 2 గ్రహణాలు సంభవించనున్నాయి. ఇవి ఖగోళ శాస్త్రం పరంగా ఎంతో ఆసక్తికరంగా ఉండగా, జ్యోతిష్య శాస్త్రం పరంగా కూడా ముఖ్యమైనవిగా భావిస్తున్నారు. ఈ 2 గ్రహణాల తేదీలు, సమయాలు, వాటి ప్రభావం, శాస్త్రీయ వివరణ చూద్దాం. మొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి నుంచి సెప్టెంబర్ 8 ఉదయం వరకు ఉంటుంది. రాత్రి 9:58 ప్రారంభమై 11:42 వరకు ఉంటుంది. ముగింపు తెల్లవారుజామున 1:26 వరకు 3:28 వ్యవధి కాలం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి సూతకాలు వర్తిస్తాయి. చంద్రగ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు నుంచే సూతకం మొదలవుతుంది. ఈ సమయంలో ఆహారం వండకూడదు. ఆలయాలు మూసివేయబడతాయి. పాలు, నీటిలో తులసి ఆకులు వేసి ఉంచడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఈ సమయంలో మంత్రజపం, ధ్యానం, సూత్రాలు చదవడం, దానం చేయడం శ్రేయస్కరం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం మీనరాశి మీద ప్రభావం చూపుతుందని అంటున్నారు. కానీ గ్రహణ సమయంలో శుభకార్యాలు చేయకూడదు. రెండో గ్రహణం పాక్షిక సూర్యగ్రహణం సెప్టెంబర్ 21 రాత్రి నుంచి సెప్టెంబర్ 2 ఉదయం వరకు ఉంటుంది. రాత్రి 10:59 స్టార్ట్ అయ్యి తెల్లవారుజామున 3:23 వరకు ఉంటుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతకాలు వర్తించవు. ఇది ప్రధానంగా ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం భారతదేశంలో ఇది కనిపించకపోయినా ఈ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేయడం లేదా గంగా జలంతో స్నానం చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. చంద్రగ్రహణం చంద్రుడు భూమి, నీటిలోకి రావడంతో సంభవిస్తుంది. సూర్యగ్రహణం చంద్రుడు భూమి మరియు సూర్యుని మధ్యలోకి రావడం వల్ల సూర్యకాంతి భూమికి పూర్తిగా లేదా పాక్షికంగా అందదు. ఇవి సహజ ఖగోళ సంఘటనలు మాత్రమే, భయపడాల్సిన అవసరం లేదు.